అమ్మ పలుకు, ఆయి పలుకు, మహాకాళి పలుకు, ఆ కనక దుర్గమ్మ పలుకు, పలకవే పలుకు, ఉయ్యూరు ఈరమ్మ పలుకు, కొందరు భూషాలమ్మ పలుకు, అలాగే మన పెరుగంచుకోలు తిరుపతమ్మ పలుకు, విజయవాడ కనక దుర్గమ్మ పలుకు, రాజపాట లోకాలమ్మ పలుకు, రాజమండ్రి సోమాలమ్మ పలుకు, పలకవే తల్లి పలకవే, సరస్వతి మాతా పలుకు, భారతాంబ పలుకు, భారతదేశ పౌరులందరూ కూడా మన భారత మాత గుర్తుకుంటున్నాం. కాబట్టి మన గ్రంథాలయ ఔన్నత్యాన్ని చాటి ప్రతి ఒక్కరు దేశ సౌభాగ్యాన్ని ఎందరో మహానుభావులకు, కవులకు, కళాకారులకు అందరికీ కూడా కళాభివందనము. ఈనాడు ఈ బుడబుక్కలవాడు అంటారు. అవునవును. కానీ ఇది చరిత్ర కలిగినటువంటి బుడబుక్కలవాడు. ఇది మహావిష్ణువు త్రేతాయుగముల మహావిష్ణువు బుడబుక్కల వేషము ధరించి కలుగుతురాయి పెట్టి పంచభూతులు సంచులో పడవేసి ఆ యొక్క దశరథ మహారాజు వద్దకు వెళ్ళి రాజా దశరథ నీవు విచారించవద్దు, పుత్రుల కోసం విచారిస్తున్నావు, నీవు విచారించవద్దు, పుత్రగానే చేయగలం చేయి, నీకు లోకోద్భతులైన అని చెప్పి ఆయన ఆ రోజున ఈ యొక్క వేషం నిర్మించారండి. కాబట్టి ఆ బుడబుక్కల వాడు చెప్పే మాట ఏంటంటే మన గ్రంథాల నుంచి, మనకు పురాణాల నుంచి, మన గ్రంథాల ద్వారా పురాణాలు ఇతిహాసాలు వచ్చాయి. మన పుస్తకం నుంచి ఈనాడు ఎన్నెన్నో కథలు వచ్చాయి, ఎన్నెన్నో పాటలు వచ్చాయి, ఎన్నెన్నో కవులు వచ్చాయి. అటువంటి గ్రంథాలయాలన్నీ ఈనాడు ఎంతో మంది మహానుభావులు స్థాపించారు. అటువంటి అయ్యంకి వెంకటరమణులు గారు, అమ్మా సరస్వతి, అందరి ఈ దేవతలకు ఆలయాలు ఉన్నాయని నీవు చింతించుతుంటే తల్లి, కానీ నీకు ఆలయం లేదు విచారించుతున్నావు. కాబట్టి మన అయ్యంకి 100 సంవత్సరాల క్రితమే మన అయ్యంకి వెంకటరమణుడు గారు మరి ఊరులా తిరిగి, వాడవాడలా తిరిగి, పల్లెలా తిరిగి, దేశాలు తిరిగి, రాష్ట్రాలు తిరిగి ఎందరో మంది మహానుభావులు తోడ్పాడుతూ ఆయన గ్రంథాలయాలు నిర్మించారు. ఆ గ్రంథాలయాల ద్వారా మనకు పురాణ ఇతిహాసాలు, ఎంతో మంది పెద్దలు, కవులు, ప్రజలందరికీ కూడా సహకారంతో ఆనాడు ఆ యొక్క గ్రంథాలను స్థాపించారు. వారికి తోడుగా మరి గాడిచెర్ల సర్వోత్తమరావు గారు, అలాగే మన నానం కృష్ణారావు గారు, అలాగే కాశీనాథుల వారు, అదేవిధంగా మన ముఖ్యంగా అమ్మ జగదంబ, జగదీశ్వరి, లోకేశ్వరి, పరమపావని అయినటువంటి ఈ గ్రంథాలను స్థాపించిన 100 ఏళ్ల క్రితమే ఈ మహానుభావుల యొక్క సహకారంతో మనకు గ్రంథాలయాలు నిర్మించారు. ఈనాడు మరుగున పడిపోతున్నాయి. గ్రంథాలయాల వంక చూసేవారు లేరు, గ్రంథాలయాలు చదివేవారు లేరు. ఈనాడు పెరిగిపోయిన టెక్నాలజీని కొద్ది సెల్ ఫోన్లు వాడుతూ గ్రంథాలయాలు ఎవరో పట్టించుకోవడం లేదు. ఆనాడు ఆ గ్రంథాలయాన్ని పట్టించుకొని ఎన్నో పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు, రామాయణాలు, కావ్యాలు ఇవన్నీ కూడా కవులు, కళాకారులు అందరూ కూడా చదివి ఈనాడు భారతదేశంలో ఎన్నెన్నో కళలకు ఔన్నత్యాన్ని పలికిన గ్రంథాలయాలే మూల స్తంభాలు. అటువంటి మరి రాజ మార్తండ తేజ, రవికల్ప భోజ అటువంటి గ్రంథాలయాలను ఈనాడు మనం స్థాపించాలంటే మనమందరం ఒకే బాటపై ఉండి మరి ఈనాడు చూస్తున్నాం. గ్రంథాలయంలో పాఠ్య పుస్తకాలు లేవు, అలాగే సరైన భవనాలు లేవు, సరైన సిబ్బంది లేదు. కాబట్టి మనమందరం ఒకే మాటపై ఉండి ఆనాడు మనం గ్రంథాలయాలు మన పెద్దలు ఇచ్చినటువంటి వరాలు, అటువంటి గ్రంథాలయాలు చదివిన చదువులు, గ్రంథాలయాలకు మానవ వికాసానికి దోహదాలు, మానవుని ఔన్నత్యానికి ముందు దారి చూపు, అలాగే విజ్ఞానాన్ని పెంపొందించేది గ్రంథాలయాలు. అటువంటి గ్రంథాలయాలకు ఎందరో మహాపురుషులు నడుము కట్టి బిగించి ఈనాడు భారతదేశం అంతా కూడా సైతము గ్రంథాలయాల చరిత్ర సృష్టించారు. అటువంటి గ్రంథాలయం మనం అందరూ స్థాపించుకుందాం. మన గ్రంథాలయం మనం పరిరక్షించుకుంటారంటే ప్రభుత్వం వారు సహకరించి గ్రంథాలయాన్ని పరిరక్షించుకుందాం. గ్రంథాలయ పునర్వికాస కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఉద్యమ రూపముగా వచ్చి అందరూ కూడా మన వంతు మనం పాటుపడదాం. అంబరావళి కదా, అంబరావళి రాజా మార్తండ తేజ ఈ యొక్క భూముకు ముందు పుట్టింది ఉదకము, ఆ యొక్క ఉదకాన్ని సంచరించేది మధ్యము కేతని కన్న వాడు మన్మధుడు వల్ల బ్రహ్మవారి సరస్వతి పొట్టు లక్ష్మి. అలాంటి లక్ష్మీ తల్లి మీ అందరికీ కూడా మేలు కలిగించి శుభం కలిగించి జయం జయం. రాజా విద్యకు తట్టువాడు వినాయకుడు, చదువు తట్టువాడు బ్రహ్మ,
సాగుకు తగ్గవాడు భేదాలు, సాహసాలు తగ్గవాడు విక్రమార్కుడు, మరి బుద్ధికి తగ్గవాడు జాంబవంతుడు, లహువు తగ్గవాడు హనుమంతుడు, పరాక్రమం తగ్గ పరశురాముడు, వానవుల ఆదివారం తొడది, మేలులో కామధేను తొడది, వర్షంలో కరపక్షం తొడది, రాశిలో ధనాశి తొడది, స్త్రీల పద్మస్త్రీ తొడ్డవాడు, పురుషుల్లో పాంచాల పురుషుడు తొడ్డవాడు. ఇటువంటి కథలు, ఇటువంటి మరి ఎన్నో కళలు చెప్పేవాడు ఈ బుడబుక్కలవాడు. ఈ బుడబుక్కలవాడు చెప్పే మాట అంటే ఏమిటంటే, మనం అందరం దేవతలాంటి ముచ్చట చేస్తున్నాం. ప్రతి పల్లెల్లో జానపద కళలు అంతరించిపోయాయి. ఈ జానపద కళలు కూడా గ్రంథాల నుంచి వచ్చినటువంటిది. అటువంటి గ్రంథాలయాల్ని మనం అందరం కూడా పాటుపడి అందరూ ఒకే మాట పై ఉండి ఈ గ్రంథాలయ ఉద్యమాన్ని ప్రతి ఒక్కరు కూడా చేయూతనందిద్దాం. గ్రంథాలయాలే దేవాలయాలు, గ్రంథాలయాలే మన విజ్ఞానానికి వికాసాలు, మన పిల్లలకి మార్గదర్శకాలు. అందుకోసం అందరూ కూడా ముందుకు నడుస్తారు. మహారాజ రాజమార్తండ తేజ గ్రంథాలయాలే మనకు దేవాలయం. జై భవా జై భవా. తర్వాత